హాయ్ అండి. క్షీరబ్ది ద్వాదశి మనం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు నాడు విష్ణుమూర్తి క్షీరసాగరం నుండి మేల్కొని ద్వాదశి తిథి నాడు తులసి బృందావనానికి వస్తారు. అందువలన మనం ఈ తిథిని క్షీరాబ్ది ద్వాదశి అని, చిలుక ద్వాదశి అని జరుపుకుంటాం. ఈ ఈ తిథి రోజున తులసి చెట్టును శ్రీ మహాలక్ష్మీదేవి గాను, ఉసిరి చెట్టుకుని శ్రీ మహావిష్ణువు గాను తలచి రెండింటికి కూడా కళ్యాణం చేస్తారు. ఈ కళ్యాణానికి సకల దేవతలు వస్తారు. సో, ఈ రోజున మనం ఎవరైతే మహావిష్ణువుని ఆరాధిస్తారో, విష్ణు సహస్రనామాలు అలాంటివి వింటారో వాళ్ళకి అఖండ పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ 12 తారీఖు మధ్యాహ్నం 12:30 నుండి మొదలయ్యి 13వ తారీఖు సూర్యోదయం వరకు ఈ తిథి ఉంది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తిక క్రియేషన్స్.